అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 23వ భాగం. అర్జున్ మీద క్లోరోఫామ్ అటాక్ జరిగేసరికి మరో 2 గంటల్లో స్పృహలోకొస్తాడని, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదని డాక్టర్ చెప్పేసరికి ఖుషి కుదుటపడింది. అన్వేష్కి సమస్య ఏమీ లేదని తెలుసు కానీ కొంచెం భయంగా అనిపించింది. డాక్టర్ మాటలతో మనసు తేలికపడింది. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి అతను వెళ్ళిపోయిన తర్వాత ఖుషి వైపు తిరిగి, నేను ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియచేస్తాను. ఆ తర్వాత స్టేషన్లో ఏం జరిగిందో కనుక్కొనొస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉండు. డాక్టర్ చెప్పారు కదా, ఏమీ కాదని కంగారు పడకు. అర్జున్ లెగిశాక వెళ్ళిపోదాం అని అన్నాడు. ఖుషి సరే అంటూ తల ఊపి అర్జున్ గదిలోకి వెళ్ళి ఓ పక్కగా కనిపిస్తున్న బెంచిలాంటి సోఫా మీద కూర్చొని అర్జున్నే చూస్తూ ఉంది. తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి. అర్జున్ మరో గంటలోనే స్పృహలోకొచ్చాడు. నిద్రపోతున్న ఖుషిని చూసి అంతకుముందు జరిగిందంతా గుర్తు చేసుకుని, నా ముందు పిరిగిదానిలా ఉంటావు, నీలో మొండి ధైర్యం ఉంది, ఎలాగైనా దాన్ని బయటికి తీయాలి అని అర్జున్ అనుకుంటూ ఉండగా తలుపు కొట్టి అన్వేష్ లోపలికొచ్చాడు. ఖుషి నిద్రపోతుంది. స్పృహలోకొచ్చిన అర్జున్ని చూసి, ఇప్పుడెలా ఉంది అర్జున్ అనుకుంటూ మంచానికి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నేను మరీ అంత పేషెంట్లా కనిపిస్తున్నానా? ఆ స్టూపిడ్స్ నేం చేశారు అని కోపంగా అన్నాడు అర్జున్. అన్వేష్ బాధగా భారంగా ఊపిరి తీసి, ఇదంతా అశోకే చేశాడని మనకి తెలుసు, కానీ సాక్ష్యం లేదు. ఇంటరాగేషన్లో తేల్చేస్తామంటారు. ఫ్యాషన్ షో 3 రోజులు పోస్ట్పోన్ అయినా ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మన డిజైనింగ్ క్లాత్స్ అన్నీ పాడైపోయాయి. కెమికల్ పౌడర్ వేయటం వల్ల వాటిని సరిచేయటానికి కూడా లేదు అని బాధగా అన్నాడు. అర్జున్ చిన్నగా నవ్వుతూ, మనకి ఇవాళ సాయంత్రమే ఫ్యాషన్ షో అన్నా వెళ్ళిపోవచ్చు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ ఉదయం నాకు అనుమానంగా అనిపించింది, అందుకే ముందే వచ్చి సెక్యూరిటీ లాకర్లో ఉన్న డిజైన్స్ని వేరే గదిలోకి మార్పించాను. అక్కడ మన ఓన్ డిజైన్ పెట్టించాను అంటూ నవ్వేశాడు అర్జున్. అన్వేష్కి భుజాల మీద మోస్తున్న భారమేదో దిగిపోయినట్టు అనిపించింది. నువ్వు సూపర్ మచ్చా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కౌగిలించుకుంటూ బుగ్గ మీద ముద్దివ్వటానికి రాబోయాడు. ఆహా వద్దు అంటూ వెనక్కి జరిగాడు అర్జున్. సరేలే, ఆ బుగ్గని మీ ఆవిడ కోసం దాచుకో, ఇది తీసుకో అంటూ ప్రేమగా కౌగిలించుకున్నాడు అన్వేష్. అర్జున్ కూడా తృప్తిగా అతన్ని కౌగిలించుకొని వీపు మీద తడిమాడు. అప్పుడు అర్జున్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరును చూసి వెంటనే మొహంలోని భావాలు మారిపోయాయి. అన్వేష్ ఎవరా అన్నట్టు చూశాడు. ఆ అశోక్ గాడు కాల్ చేస్తున్నాడు అని చిరాగ్గా అని మరి కాసేపు రింగ్ అయ్యాక కాల్ పికప్ చేశాడు అర్జున్. ఎలా ఉన్నావు అర్జున్? బాధలో ఉన్నావా? ఓదార్చటానికి రానా? ఏడవాలనిపిస్తుందా? ఈ ఫ్యాషన్ షోలో ఫెయిల్ అయినందుకు కుమిలిపోతున్నావా? అచ్చచ్చో, నీ బాధని చూడలేకపోతున్నానే, ఒక్కసారి వీడియో కాల్ చేయనా అంటూ వెక్కిరిస్తున్నట్టు మాట్లాడాడు అశోక్. అతను మాట్లాడటం పూర్తయ్యే వరకు విని అన్వేష్కి హైఫైవ్ ఇచ్చి ఇద్దరూ కలిసి గట్టిగా నవ్వుకున్నారు. అంతా స్పాయిల్ అయ్యేసరికి ఇద్దరికి పిచ్చెక్కినట్టుంది. అశోక్ ఆ నవ్వుని విని అసహనంగా అన్నాడు. ఓ పిచ్చోడున్నాడు, మరో 2 తింగరోళ్ళని మాట్లాడి ఏదో చేసేయమంటూ పంపించాడు. గురువు దద్ది అయితే శిష్యులు తెలివిగల వాళ్ళవుతారా? ఫ్యాషన్ షో డిజైన్స్ ఏవో, మోడల్ డిజైన్స్ ఏవో తేడా తెలీదు. ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే నువ్వు తెలివిగా ఉన్నానని అనుకుంటే సరిపోదు, తెలివిగానే ఉండాలి అని నవ్వుతూ అర్జున్ ఫోన్ పెట్టేశాడు. ప్లాన్ ఏది మారనందుకు అన్వేష్కి చాలా ఆనందంగా అనిపించింది. 2వ రోజు జరగబోయే పెళ్లి గురించి మాట్లాడుకుంటూ, అశోక్ గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. ఆ నవ్వులకి ఖుషీకి మెలకు వచ్చింది. అర్జున్ నిజంగా మనస్ఫూర్తిగా నవ్వటం ఎప్పుడూ చూడలేదు. అతను నవ్వితే బుగ్గ మీద సొట్టపడుతుంది. ఆ నిమిషం ఆమె కళ్ళకి అడవిలో తప్పిపోయిన రాజకుమారుడిలా కనిపించాడు. ఆమెకి తెలిసినంతవరకు ఫ్యాషన్ షో డిజైన్స్ అన్నీ నాశనమయ్యాయి. అయినా సరే అర్జున్ ధైర్యంగా ఉన్నాడు. సంతోషంగా నవ్వుతూ కనిపించేసరికి ఇంకాసేపు అలానే చూడాలనిపించింది. ఎవరో తీక్షణంగా అతన్ని చూస్తున్నట్టు అనిపించి అర్జున్ చూపు తిప్పాడు. ఖుషి తన్నే చూస్తుంది. ఖుషి ఏం చేసిందో గుర్తొచ్చి నవ్వటం ఆపేశాడు అర్జున్.
ఇంకాసేపు నవ్వితే మీ నోట్లో పళ్ళేమన్నా రాలి పడతాయా అని మనసులోనే తిట్టుకుంది ఖుషి. అన్వేష్ ఆ తర్వాత డాక్టర్తో మాట్లాడి డిశ్చార్జికి సంబంధించిన పేపర్లు పూర్తి చేసి ముగ్గురు ఇంటికి బయలుదేరారు. కారులో వెళ్తూ ఉన్నప్పుడు, ఆ సమయంలో నువ్వెలా వచ్చావు అడిగాడు అర్జున్. మన బిజినెస్ పార్ట్నర్స్తో మాట్లాడాను. ఆ తర్వాత నీ దగ్గరకు వద్దామనుకుంటూ ఉండగా రాశి హడావుడిగా పరిగెత్తడం చూశాను. ఏంటో అర్థం కాక తెలుసుకుందామని అటువైపు వచ్చాను. అప్పుడే ఖుషి అరుపులు వినిపించాయి. వెంటనే లోపలికొచ్చి చూశాను. పరిస్థితి అది అని చెప్పాడు అన్వేష్. హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి అర్జున్ ఒక్క మాట కూడా ఖుషీతో మాట్లాడలేదు. అయినా సరే అదేం పట్టించుకోలేదు ఖుషి. ముగ్గురు ఇంటికి చేరుకోగానే అర్జున్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అర్జున్కి అలాంటి వాతావరణం, పలకరింపులు అంతా కొత్త. అయినా గతంలోలా పట్టించుకోకుండా వెళ్ళిపోలేదు. ధనుంజయ్, భానుమతితో పాటు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ చుట్టూ చేరారు. ఇప్పుడెలా ఉంది అర్జున్? చాలా భయంగా అనిపించింది అని కంగారు పడింది తల్లి. అర్జున్ ఏం మాట్లాడకుండా బానే ఉంది అన్నట్టు తల ఊపాడు. ఆ మాత్రం సమాధానం ఇవ్వటమే చాలా ఎక్కువ. ధనుంజయ్ అర్జున్ని పైనుండి కింద వరకు చూసి క్షేమంగానే ఉన్నాడని మనసులోనే అనుకుని, భాను, ఆ అబ్బాయిని గదిలోకి వెళ్ళనివ్వు, కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు అని చెప్పటంతో అందరూ అర్జున్కి దారిచ్చారు. పెళ్ళింట్లో ఏ చెడు జరగలేదు. అంతా మన అదృష్టం. రేపు సాయంత్రమే పెళ్ళి. అన్వేష్నిప్పుడు పెళ్లి కొడుకుని చెయ్యాలి. ఆలస్యమవుతుంది, పదండి వెళ్దాం అని లక్ష్మి అందర్నీ చూస్తూ అనేసరికి వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోయారు. అర్జున్ వెనకాలే ఖుషి కూడా వెళ్ళింది. ఆమె లోపలికి అడుగు పెట్టగానే చేతిని పట్టుకుని లాగి గోడ కానిస్తూ ఆమెకి ఎదురుగా నిల్చున్నాడు. అసలు నీకు బుద్ధుందా? నువ్వేం చేశావో తెలుసా? ఆ గాయం నీకయ్యుంటే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉండేదో ఆలోచించలేదా అని ఆమెను చూస్తూ కోపంగా తిట్టాడు. ఖుషి తలదించుకుని కళ్ళెత్తి అతన్ని చూస్తూ, ఆలోచించుకున్నాను కాబట్టే అడ్డుపడ్డాను. ప్రాణం పోతే ఏంటి, మీరు క్షేమంగా ఉంటే చాలు అంటూ చీర కొంగు కోసని వేలితో తిప్పుతూ అమాయకంగా చెప్పింది. అర్జున్కి ముద్దుగా అనిపించింది. నీకేమైనా పర్వాలేదా? అలా వచ్చేస్తావా ఈడియట్ అని నుదుటి మీద చేత్తో చిన్నగా తట్టాడు. మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను, ఫ్రెష్ అప్ అవ్వండి అంటూ ఖుషి అర్జున్కి బట్టలు రెడీ చేసి కిచెన్లోకి వెళ్ళింది. అర్జున్కి రాశి గుర్తొచ్చింది. ఆమె ఇంతవరకు కనపడనే లేదు. ముందు రోజు వాంతులవుతున్నప్పుడు కూడా అసహ్యంగా చూసి అక్కడి నుండి తప్పించుకోవటం అర్జున్ గమనించకపోలేదు. సెక్యూరిటీ రూమ్లో కూడా భయంతో తప్పించుకొని వెళ్ళిపోయింది. బిజినెస్ కోసం అలాంటి దాన్ని నా జీవితంలోకి పిలిచాను, తప్పు చేశాను అని బాధపడ్డాడు అర్జున్. అర్జున్ కోసం తేలికపాటి ఆహారం తీసుకొచ్చింది ఖుషి. అతని పక్కనే కూర్చుని పూర్తిగా తినే వరకు ఉండి బయటికి వెళ్ళబోయింది. చెప్పావు కదా ఫ్రెష్ అప్ అవ్వమని. అయ్యాను, తిన్నాను, ఇంకా ఏంటి అని ఖుషి చేతిని పట్టుకొని తలుపులు దగ్గరికి వేస్తూ అన్నాడు. మీరు నిజంగా హాస్పిటల్ నుండే వచ్చారా? రేపు సాయంత్రమే పెళ్ళి. అన్నయ్యనిప్పుడు పెళ్లి కొడుకుని చెయ్యాలి, వెళ్ళనివ్వండి అంటూ అతని వైపు బేలగా చూసింది. పెళ్ళి రేపు సాయంత్రం, ఆ తర్వాత ఫస్ట్ నైట్. ముందు మన ఫస్ట్ నైట్ అవ్వద్దా అంటూ గోడ కనుకొని ఖుషిని దగ్గరికి లాక్కున్నాడు. ఇల్లంతా సందడిగా ఉంది. ఇలాంటి సమయంలో మీరేంటిలా? నాకు సిగ్గుగా ఉంది. అత్తయ్య పిలుస్తారు, వెళ్తాను అని అర్జున్ని దాటుకొని పరిగెత్తబోతూ ఉండగా అనుకోకుండా అతని కాలు మీద కాలు వేసి తొక్కేసింది. అర్జున్ అమ్మ అని అరుస్తూ కింద కూర్చుండిపోయాడు. ఖుషి వెంటనే కంగారు పడుతూ వెనక్కి తిరిగొచ్చి, సారీ, నేను చూసుకోలేదు, నొప్పి ఎక్కువగా ఉందా అని కాలిని తడుముతూ అతని పక్కనే కూర్చుంది. అర్జున్కి ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కంగారు, పడే బాధ గమ్మత్తుగా అనిపించింది. ఒకరు తన కోసం బాధపడుతుంటే ఇంకా కావాలి అనిపించింది. అది బాధ కాదు, ప్రేమ అని అతని మనసు చెప్తోంది. హోయ్, ఇందాక ఏమన్నావు? నా కోసం చచ్చిపోతావా? ఏది చచ్చిపో. అర్జున్ అనగానే అర్థం కాక తలెత్తి చూసింది ఖుషి. ఈసారి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడావంటే నేనే నిన్ను చంపేస్తాను. నువ్వు నాకు జీవితాంతం కావాలి, అర్థమవుతుందా అని బుగ్గని పట్టుకుని గిల్లుతూ అటు ఇటు ఊపాడు. ఖుషి సిగ్గుపడింది. ఏ సిగ్గుతోనే నన్ను చంపేస్తున్నావు? ఇంత అందంగా ఎలా ఉన్నావు? చూస్తుంటే
కొరికి కొరికి తినాలనిపిస్తుంది అని ఖుషీని నేల మీదకి వాల్చేస్తూ ఆమెని ఆక్రమించుకోపోయాడు అర్జున్. నాకు ఊపిరందట్లేదు, కొంచెం లేవండి. నా ఊపిరే నీ ఊపిరవుతుంది, ఎలా అందించాలో నాకు తెలుసు అంటూ ఆమె తల కింద చేతిని పెట్టి పెదాల్ని అందుకుంటూ దగ్గరగా ఒత్తుకున్నాడు అర్జున్. ఖుషి నెమ్మదిగా అతని స్పర్శకి లొంగిపోతుంది. అప్పుడే తలుపు ఎవరో కొట్టిన శబ్దం వినిపించింది. ఎవరు అని గట్టిగా అరిచాడు అర్జున్. నేను చూస్తాను, మీరు జరగండి అంటూ అర్జున్ని పక్కకి జరిపి ఖుషి లెగిసి నిల్చొని తన బట్టలు సరిచేసుకొని వెంటనే వెళ్ళి తలుపు తీసింది. అర్జునే తలుపు తీసాడనుకొని అన్వేష్ లోపలికొచ్చాడు. ఏరా, నేనింకా బయటికి వెళ్ళకూడదంట ఆఫీస్లో అని చెప్పబోతూ ఉండగా ఎదురుగా ఖుషి కనిపించింది. నేల మీద ఓ పక్కగా అర్జున్ కింద కూర్చొని కనిపించాడు. ఖుషీని చూసి అర్జున్ని చూసి ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఊహించగలిగాడు. అరే మచ్చా, నేను అని గొనుగుతూ ఉండగా ఖుషి అక్కడి నుండి పరిగెత్తింది. అర్జున్ కోపంగా లెగిసి అన్వేష్ దగ్గరకొచ్చి పొట్టలో ఒక్క పంచిస్తూ, నీకు రేపు రాత్రి పెళ్ళవుతుంది, వెంటనే ఫస్ట్ నైట్ కూడా. కానీ నా పెళ్ళయ్యి నెల రోజులవుతుంది. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వనట్టు ఖుషి ఒప్పుకుంది, మధ్యలో పుల్లలా నువ్వొచ్చావు అని అతని మెడని గుప్పెట్లో పెట్టి మళ్ళీ కొట్టబోయాడు అర్జున్. అంటే కింద పెళ్లి కొడుకుని చేస్తున్నారు, నువ్వు కనిపించలేదు, నువ్వు లేకపోతే ఎలా? ఒక్క అరగంట అయిపోయాక నువ్వు మధ్యలో ఆపేసిన పని మళ్ళీ చేసుకో అని నవ్వుతూ అర్జున్ని పక్కకి తోసేసి బయటకు వచ్చేశాడు అన్వేష్. అశోక్ తన ఆఫీస్లో సీరియస్గా కూర్చున్నాడు. పక్కనే పియ్య కూడా ఉన్నాడు. నీకిచ్చిన సమయం సరిపోలేదా? ఇంకా ఎంక్వైరీ చేయటానికి ఎన్నాళ్ళు అని అశోక్ అడిగాడు. సార్, రాజారాం గారు కొంతకాలం దత్తాత్రేయ గుడి దగ్గర 2 సంవత్సరాలున్నారు. అతను మాస్టర్గా చాలా సంవత్సరాలు చేశారు. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రుల గురించి ఏ విషయమూ తెలియలేదు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చనిపోయారని చెప్పారు. కానీ వారి గురించి పూర్తి విషయాలు తెలియలేదు. ఆ తర్వాత రాజారాం ఆ అమ్మాయిని ఇక్కడే కాలేజీలో జాయిన్ చేశారంట. అది 2 రోజుల్లో తెలుసుకుంటాము అని పియ్యే అతను తెలుసుకున్న విషయాలన్నీ చెప్పాడు. ఎన్నాళ్ళని తప్పించుకుంటుంది? నా భార్యగా అయ్యే అదృష్టం ఆమెకి తప్ప ఎవ్వరికీ లేదు. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్. ఈ 2 రోజుల్లో ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంది, ఏ కాలేజీలో చదువుతుంది నాకు తెలియాలి అని అశోక్ పిఏకి వార్నింగ్ ఇచ్చాడు. లేదు సార్, ఖచ్చితంగా తెలుసుకుంటాం. ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవటానికి డిటెక్టివ్ని ఏర్పాటు చేశాను. అయితే పూర్తి వివరాలు నేను ఇంకా తీసుకోలేదు. ఆ అమ్మాయి పేరు ఖుషి అని ఈ మధ్యనే తెలిసింది అని చెప్పాడు పిఏ. ఖుషీనా? నైస్ నేమ్. ఓకే, పని త్వరగా అయ్యేలా చూడు అశోక్ చెప్పగానే పిఏ ఓకే సార్, థ్యాంక్ యూ అంటూ బయటకు వచ్చేశాడు. ఖుషి ఆ రాత్రి అర్జున్ గదిలోకి రాలేదు. పెళ్లి పనులతో బిజీ అయిపోయి స్నేహితులతో కలిసి మంజు గదిలోనే పడుకుంది. 2వ రోజు ఉదయం పెళ్లి సందడి మొదలైంది. అందరూ సందడిగా ఏవేవో పనులు చేస్తున్నారు. కానీ కుమార్ కనిపించలేదు. అతని కోసం వెతుక్కుంటూ వెళ్ళింది ఖుషి. అతను దిగాలుగా గార్డెన్లోని ఉయ్యాల మీద కూర్చొని ఉండటం కనిపించింది. ఖుషి లోపలికి వెళ్ళి వైష్ణవితో మాట్లాడి ఆమె మొబైల్ తీసుకొని బయటకొచ్చింది. కుమార్ అన్నయ్య, ఇక్కడున్నావేంటి? లోపలికి రా అంది ఖుషి. ఒక్క 5 నిమిషాల్లో వస్తాను అని కుమార్ అంటూ తలదించుకున్నాడు. దేని గురించి బాధంతా? వైష్ణవి గురించా అడిగింది ఖుషి. కుమార్ ఆశ్చర్యంగా ఖుషి వైపు చూశాడు. మీ ఇద్దరిని నేను గమనించలేదనుకుంటున్నారా? వైష్ణవికి నువ్వంటే చాలా ఇష్టం. అది మాటల్లో కాదు, ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. ఎంత సరదాగా ఉన్నా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటుంది అని ఖుషి మాట్లాడుతూ ఉంటే కుమార్కి ఇంకా బాధగా అనిపించింది. నిజం చెప్పు, నీకు వైష్ణవి అంటే ఇష్టం లేదా? తన వైపు ప్రేమగా చూడటం ఎన్నోసార్లు చూశాను. ఆమె ఎక్కడైనా ఒంటరిగా ఉందంటే వెంటనే వెళ్తావు, తన కోసం ఏదైనా చేస్తావు. అలాంటప్పుడు ప్రేమని ఒప్పుకోవటానికి ఏంటి నీ సమస్య అని అడిగింది ఖుషి. కుమార్ కాసేపు ఆలోచించి, ఏం చెప్పను, నేను ఒక అనాథని. నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం వైష్ణవి తండ్రి. ఆయనకి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ అమ్మాయిని ప్రేమించి నేను బాధ పెట్టలేను.
నాకులాంటి అనాథకి, ఎవ్వరూ లేని ఒంటరివాడికి ఎవరైనా పిల్లనిద్దామని ఎందుకు అనుకుంటారు? అందుకే వైష్ణవిని మర్చిపోలేకపోతున్నాను. అలాగని వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించే ధైర్యం నాకు లేదు అని బాధగా చెప్పాడు కుమార్. అయితే నీకు వైష్ణవి అంటే ఇష్టమే అంతేగా? మరి వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా? అడిగింది ఖుషి. కుమార్ కంగారు పడిపోయాడు. వాళ్ళ నాన్నగారు ఒప్పుకోవటమా? అది సాధ్యం కాదు, నేను అడగలేను అని అంటూ ఉండగా ఖుషి తన మొబైల్ తీసి కుమార్ చేతిలో పెట్టింది. ఆల్రెడీ ఒప్పుకున్నారు, నువ్వు మాట్లాడిందంతా విన్నారు, ఒకసారి మాట్లాడు అంటూ వైష్ణవి తండ్రి లైన్లో ఉన్నారంటూ మొబైల్ని చేతికి అందించింది. కుమార్ షాక్ అయ్యాడు. భయంగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగానే, కుమార్, ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డప్పుడు నాకెలాంటి ఇబ్బంది లేదు. నిన్ను నా అల్లుడుగా చేసుకోవటం నాకు ఇష్టమే. కానీ నా కూతురు అడిగిందని అవకాశంగా తీసుకోకుండా నీ మర్యాదని నువ్వు కాపాడుకున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇంతకన్నా అర్థం చేసుకునే భర్త, అల్లుడు ఎక్కడ దొరుకుతారు? మంజు పెళ్ళైపోయిన తర్వాత మీ పెళ్లి గురించే మాట్లాడుకుందాం, ఉంటాను అని చెప్పి అతను కాల్ కట్ చేశాడు. కుమార్కి పిచ్చి పిచ్చిగా అనిపించింది. ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. ఖుషి, ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే సాధ్యమైంది అంటూ సంబరపడుతూ ఆమె చేతికి ఫోన్ అందించి, వైష్ణవి ఎక్కడా అని ఉత్సాహంగా అడిగాడు. మంజు గదిలో బాల్కనీలో మీకోసం ఎదురు చూస్తుంది. ఖుషి చెప్పగానే కుమార్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వైష్ణవి అతన్ని చూడగానే ఏడుస్తూ చెంప మీద కొట్టింది. ఈ ఒక్క కారణం వల్లేనా ఎన్ని రోజులు నన్ను దూరంగా ఉంచావు? అసలు నీ సమస్య ఏంటో చెప్తే అది అసలు సమస్యే కాదని ఎప్పుడో చెప్పేదాన్ని అంటూ అతన్ని కౌగిలించుకొని ఏడ్చేసింది. సారిక గదిలోకి వస్తూ, అయితే మళ్ళీ వెంటనే కలుస్తామన్నమాట, మరో పెళ్లి సిద్ధంగా ఉంది అని చప్పట్లు కొడుతూ లోపలికొచ్చింది. వెనకాలే మౌనిక, దీప్తి కూడా ఉన్నారు. సంతోషంతో సిగ్గుపడిపోయింది వైష్ణవి. గార్డెన్లో ఖుషి కుమార్తో మాట్లాడిన తర్వాత అర్జున్ గదికొచ్చింది. తలుపు తీసుకుని లోపలికి వస్తూ ఉండగా పడుకొని ఉన్న అర్జున్ పెదవులకి ముద్దివ్వబోతున్న రాశి ఉలికిపాటుతో లెగిసి నిల్చుని, గదిలోకి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదా? అసలు నీకు మేనస్ లేదా అని ఖుషిని చూస్తూ కోపంగా అరిచింది. అర్జున్కి మెలకు రావటంతో లెగిసి కూర్చున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక అటు ఇటు చూశాడు. రాశి అతని పక్కనుంది. ఖుషి అప్పుడే లోపలికొచ్చింది. అర్జున్ ఏం మాట్లాడకుండా ఖుషీనే చూస్తున్నాడు. నిజానికి కుమార్తో ఖుషి మాట్లాడుతూ ఉన్నప్పుడు దూరంగా ఉండి రాశి చూసింది. ఖుషి ఆ తర్వాత అర్జున్ గదిలోకి వస్తుందని ఆమెకి తెలుసు. ఆమె అప్పుడే ఇంట్లోకి వస్తూ తిన్నగా అర్జున్ గదికి వెళ్ళింది. ఉదయం ఖుషి వస్తుందని ఎదురు చూస్తున్న అర్జున్కి రాశి లోపలికి రావటం కనిపించింది. ఆమె ఎందుకు వచ్చిందో, ఏ ఉద్దేశంతో వచ్చిందో అని నిద్రపోతున్నట్టు నటించాడు అర్జున్. ఆమె అనుకున్నట్టుగానే ఖుషి లోపలికొచ్చింది. అర్జున్ని, ఖుషిని అదే రోజు రాత్రి విడదీయొచ్చు అనుకుంది. ఖుషి అడుగులో అడుగు వేసుకుంటూ రాశి దగ్గరికి వెళ్ళి, ఇది నా గది, నా గదికి నేను రావటానికి ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఈ గదిలోకి వచ్చే హక్కు నా ఒక్కదానికి మాత్రమే ఉంది. ఏమన్నావు? మేనస్ లేదా అన్నావా? అసలు నీకు మేనస్ ఉందా? ఇలా ఒకరి గదిలోకి వచ్చి వేరే ఆడదాని భర్తతో సరసాలాడటానికి నీకు మేనస్ లేదా అని కోపంగా అరిచింది ఖుషి. ఏంటి, నువ్వు అర్జున్కి భార్యవా? అతనికి భార్య అయ్యే అర్హత నీకు లేదు అని వెటకారంగా నవ్వుతూ అంది రాశి. అర్జున్ ఇదంతా నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ఖుషి అలా మాట్లాడుతుంటే ఇంకా నచ్చేసింది. కానీ అర్జున్ను చూస్తున్న ఖుషికి చాలా కోపం వచ్చింది. అతని మీద కోపాన్ని కూడా రాశి మీదే చూపిస్తూ మెడలో ఉన్న తాళిని బయటికి తీసి, ఈ అర్హత సరిపోతుందా? ఇంకా ఏదైనా కావాలా? భార్యాభర్తలు అనటానికి ఈ ఒక్కటి చాలదా అని తాళిని చూపిస్తూ అంది. అలాగా, తాళి కట్టేస్తే భార్యాభర్తలైపోతారా అని కళ్ళు తిప్పుతూ చెవి మీద పడ్డ వెంట్రుకల్ని మెలితిప్పుతూ పొగరుగా అంది రాశి. మరి పక్కలో పడుకుంటేనే భార్యాభర్తలని నీకెవరైనా చెప్పారా అని ఆమెను చూస్తూ వంకరగా నవ్వుతూ అంది ఖుషి. అది మా పర్సనల్, మా ఇద్దరికి నచ్చింది, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కలుసున్నాం, అందులో తప్పేంటి? మా ఇద్దరి మధ్య నువ్వొచ్చావు,
లేకపోతే నేను అతనికి భార్య అయ్యుండేదాన్ని అని ఖుషీని రెచ్చగొడుతూ మరింతగా మాట్లాడింది. ప్రతిసారి డబ్బు కోసం నేను పెళ్లి చేసుకున్నా అన్నావే, అది నిజం కాదు. నువ్వు డబ్బు కోసం ఆయన వెంట వెంపర్లాడావు. నిజంగా ప్రేమన్న దానివైతే ఆయన ఆరోగ్య సమస్యలేంటో తెలుసుకోవా? జస్ట్ వామిటింగ్స్ చేసుకుంటున్నారని అసహ్యంగా చూసి వెళ్ళిపోయిన దానివి. నేను చూడలేదనుకున్నావా? సెక్యూరిటీ తీసుకొస్తానని చెప్పి బయటికెళ్ళి అటు నుండటే పారిపోయావు. నీదొక ప్రేమ, నువ్వొక ఆడదానివి. తాళి కట్టించుకోకుండా ఇంకొకడితో పడుకునే ఆడదాన్ని మా ఊర్లో ఏమంటారో తెలుసా అంటూ ఆమె వైపు అసహ్యంగా చూసింది ఖుషి. రాశి ఉక్రోషంతో ఊగిపోయింది. ఖుషి మీదకి చెయ్యి ఎత్తుతూ మీదకొచ్చింది. అర్జున్ వెంటనే లేచి ఆమె చేతిని పట్టుకుని, చెయ్యి పడిందంటే ముక్కలు చేస్తాను, బయటికెళ్ళు అంటూ కోపంగా అరిచాడు. రాశి షాక్ అయ్యి అతని వైపు చూసి కోపంగా బయటకొచ్చేసింది. ఖుషి కూడా అతనితో మాట్లాడకుండా బయటకొచ్చేసింది. ఆమెది అలకని అర్జున్కి అర్థమైంది. పెళ్లి తంతు మొదలైంది. అందరూ సందడిగా ఉన్నారు. ఖుషితో మాట్లాడటానికి అర్జున్ చాలా ప్రయత్నించాడు. అతని నుండి తప్పించుకుంటూనే తిరిగింది. ఇలాంటి మార్పే ఖుషిలో కనపడాలని ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాడు అర్జున్. ఆ ఆనందాన్ని ఆమెతోనే పంచుకోవాలి అనుకున్నాడు. అలగటం బాగుంది, కానీ బ్రతిమాలే అవకాశం కూడా ఇవ్వకుండా అటూ ఇటూ తిరగటం నచ్చలేదు. అతనికి కోపం వస్తుంది, విసుగ్గా ఉంది, కానీ బాగుంది. కుమార్ వైష్ణవి కలిసిపోయారు. ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ఆ ఇద్దరికి ప్రపంచంతో సంబంధమే లేదు. ఇంతమంది ఆనందాల మధ్య అన్వేష్ మంజుల పెళ్లి సంబరంగా జరిగింది. ఫంక్షన్ హాల్కి తగ్గట్టు సిటీలో ఉన్న ధనవంతులందరూ వచ్చారు. వాళ్ళతో పాటు వచ్చిన ఆడపిల్లల కళ్ళు అర్జున్ మీద, అర్జున్ కళ్ళు ఖుషి మీద. పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతున్న రాశిని ప్రణవ్ పరిచయం చేసుకుని ఆ రాత్రికి ఆమెతో డ్యాన్స్ చేశాడు. రాత్రంతా ఆటపాటలతో గడిచిపోయింది. అందరూ ఇంటికి చేరుకునేసరికి మధ్యరాత్రి దాటిపోయింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.